వచ్చి అన్నదామె ఏంటిది ఏంటిది ఇది చెట్టు పెట్టుకుంటారట, రోజు పూజ చేస్తేనే పెట్టుకోవాలన్నట, లేకుంటే పెట్టద్దట. ఈ చెట్టు ఎర్ర తులసి వచ్చిందా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టినావమ్మ తల్లి? నేను చూడలే, రోజు నీళ్ళు పెడతా రాజేష్. నేను చూసిన నువ్వు చూడ, నువ్వు చూసిన నేను చూడ. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూస్తుంది, ఒకళ్ళని చూస్తలేదు. మనకు సంగతి మొత్తం మంచిగా తెచ్చి అయితే రెండు రోజు పూజ చేయాలి. మన రోజు పూజ అంటే ఏముంది? తులసి చెట్టుకు నీళ్ళు పోసి ఒక అగరబత్తి పెట్టి దండం పెట్టుకోవడం ఏముంటుంది పూజ అనే స్పెషల్గా. ఇక్కడ మేము ముట్టిస్తామా రోజు గంటకు పని పడ. మీరంటే రోజు స్నానం చేయగానే ముట్టుకుంటారు పోతారు. మేము ఎప్పుడో టైంకు స్నానం చేస్తాం, టైం తినుడు ఎప్పుడు తీరినప్పుడు సంగతి. ఆ తల్లిని బాధ్యని పండుగలైతే దేవుళ్ళ కడ ముట్టించినప్పుడు ఇక్కడ ముట్టించుడు. కంకులు ఇచ్చేస్తున్నావా? ఇవి గింజలు రావట్లేదు రాజేషు. కనకాంబరం కంకి ఎంత దొడ్డు గింజలు ఎట్లొచ్చేది? ఇక చూడు, ఇక చూడు అంత సట్టలే ఉన్నాయి. మరి ఎందుకో గింజలే రావట్లేదు, గింజలే రావట్లేదు. ఇక మళ్ళీ దేశవాళీ కనకాంబరం అట్లే ఉంటున్నాయి. లేదు, ఆ గింజలే అట్లా వస్తున్నాయి మంచి బలంగా. అసలు వెనుకటి ఇట్లాంటి కంకి ఒక్కటి దొరికిందంటే మనకు మంచి చెట్లు వచ్చేది. ఇగో ఇగో ఇది ఒక్కటి చూడు, ఇది కొంచెం గట్టిగా ఉన్నది చూడు. అట్లా ఉంటే మళ్ళీ చెట్లు వస్తాయి మనకు. ఈ ఆకుకూర కోసుకోవాలి రాజేష్, చుక్కకూర కొయ్యాలి. ఇది కూడా కొయ్యాలి, కొయ్యాలి. ఇవాళ కోస్తా. మనకు టైం ఉండదే ఉన్న టైంలో మనకి ఏదో పనిలే. ఇవాళ అసలు మనం ఏం చెట్లలో ఏం పని మొదలు పెట్టుకోలే కదా, చేయలే కదా. అది కొత్తిమీర, అదే పాలకూర కాదు, ముల్లంగాకు. ఇది ముల్లంగి తెల్లగడ్డ ఉంటుంది చూడు, తెల్లగడ్డ ఆకు పప్పులు వేసుకోవచ్చు. అది లేకుంటే టమాటా ఉన్న ముల్లంగడ్డ ఆకు కూర కూడా చేసుకోవచ్చు, ఉల్లిగడ్డ వేసి. కొత్తిమీర రాక ఎంత మంచిగా వచ్చింది. ఇట్లనే మొత్తం కుండి నిండి వస్తే ఎంత బాగుండే చెప్పు. కుండి నిండా